ఇండియన్ ఎకానమీ క్విక్ రీజన్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ లేదా 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క అమలు కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1974 నుంచి 79 వరకు. ఇది ఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ 5వ పంచవర్ష ప్రణాళిక రూపొందించి అమలు చేయబడిందంటే ఇందిరాగాంధీ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. కాకపోతే ఈ 5వ పంచవర్ష ప్రణాళిక అమలు జరుగుతున్న కాలంలోనే 1977లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ కూలిపోయింది. కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయి ఆ ప్లేస్లో జనతా గవర్నమెంట్ వచ్చింది. ఈ జనతా గవర్నమెంట్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఈయన గాంధేయవాది అనమాట. గాంధీయన్ ప్రిన్సిపల్స్కి ఈయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎంతసేపు భారీ పరిశ్రమలు పెట్టుబడులు అని చెప్పి మన ఇండియాని ఆర్థికంగా ఎలా డెవలప్ చేయాలి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందనమాట, భారీ పరిశ్రమల మీద లక్ష్యం చేసుకొని. కాకపోతే ఈయన గాంధేయవాది కాబట్టి ఈయన ఏం చేశారంటే మనకి ఈ ప్రణాళికలు వర్కౌట్ కావు, మనకి గాంధీయన్ ప్రిన్సిపల్స్ తోటి ప్రణాళికలు రూపొందిస్తే మనకి సక్సెస్ అవుతాయి అని చెప్పి చిన్న కుటీర పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈయన అనుకోవడం జరిగింది. వాటికి అనుగుణంగా ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ని 1 ఇయర్ ముందే ఈయన క్లోజ్ చేసేయడం జరిగింది. ఎప్పుడంటే 1978లోనే. అందుకే ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ మనం ఏమని పిలుస్తామంటే ఒక సంవత్సరం ముందే రద్దయిన ప్రణాళిక అంటాం. ఒక సంవత్సరం ముందే క్లోజ్ చేసి ఈయన ఏం చేశారంటే రోలింగ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, నిరంతర ప్రణాళికని. ఈ నిరంతర ప్రణాళిక అనగానే మీరు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ చూసే ఉంటారు బేసిక్ డెఫినేషన్స్. సింపుల్గా చెప్పాలంటే నిరంతర ప్రణాళిక అన్న చోట మనకి డెఫినేషన్ ఏమైనా కనిపిస్తుందంటే వీటికి నిర్ణీత కాల వ్యవధి ఉండదు. లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఇవి కంటిన్యూస్గా అమలవుతూనే ఉంటాయి. ప్రతిసారి కూడా గతించిన సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరాన్ని కలుపుతూ కూడా మనం ఈ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని చెప్పి మీరు టెక్స్ట్ బుక్లో చదువుకున్నారు. ఈ డెఫినేషన్ చూసిన చాలామంది వీటిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారనమాట. అంటే ఈ జనతా గవర్నమెంట్ కంప్లీట్గా ఈ 5 ఇయర్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసి రోలింగ్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసింది, ఆ తర్వాత ఇవి కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయని చెప్పి. కాకపోతే వీళ్ళు చేసింది ఏంటంటే రోలింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన దీన్ని యాజ్ పార్ట్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్ గానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా క్లియర్గానే చెప్పాలంటే మనకి ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ క్లోజ్ అయిన తర్వాత దీన్ని 6వ పంచవర్ష ప్రణాళికగా వాళ్ళు రూపొందించడం జరిగింది. అంటే ఈ ప్రణాళిక యొక్క డెడ్ లైన్ కూడా 5 ఇయర్స్ ఉంటుంది. యాక్చువల్గా ఈ రోలింగ్ ప్లాన్ లేదా నిరంతర ప్రణాళిక కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1978 నుంచి 83 వరకు, అంటే 5 ఇయర్స్ అనమాట. అంటే ఇది 6వ పంచవర్ష ప్రణాళిక కింద వాళ్ళు అమలు చేద్దామని చెప్పి భావించడం జరిగింది. మరి ఇక్కడ అప్పటి వరకు అమలు చేసిన 5 పంచవర్ష ప్రణాళికలకి ఈ రోలింగ్ ప్లాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే 5 పంచవర్ష ప్రణాళికల్లోనూ కూడా మీరు చూసే ఉంటారు, ప్రతి ప్రణాళిక ఎండింగ్లో నేను చెప్పడం జరిగింది మనం టార్గెట్గా పెట్టుకున్న వృద్ధి రేటు ఎంత, మనం సాధించిన వృద్ధి రేటు ఎంత అని చెప్పి. అంటే ఇక్కడ మనం ఏదో ఒక టార్గెట్స్ పెట్టుకుంటాం. ఆ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత అంటే ఆ ప్లాన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కంపేర్ చేసుకుని చెక్ చేసుకుంటారనమాట, మనం పెట్టుకున్న టార్గెట్ని అచీవ్ అయ్యామా లేదా అని చెప్పి. ఈ 5 ఇయర్స్ మధ్యలోనే చేంజెస్ అయితే ఏమి ఉండవు. కానీ ఈ రోలింగ్ ప్లాన్ లేదా నిరంతర ప్రణాళికలు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, మనం రూపొందించిన ఈ ప్రణాళిక యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని చెప్పి. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఇయర్ కూడా ఆ సంవత్సరం లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళు కంపేర్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ని రూపొందించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్. ఈ విధంగా చేస్తూ అల్టిమేట్గా ఈ 5 సంవత్సరాలకి సంబంధించిన గోల్స్ అన్ని అచీవ్ చేసామో లేదో చివరిలో చూసుకుంటారు. ఇదే అనమాట నార్మల్ 5 ఇయర్ ప్లాన్కి రోలింగ్ 5 ఇయర్ ప్లాన్కి డిఫరెన్స్. ఈ రోలింగ్ 5 ఇయర్ ప్లాన్ని ఫస్ట్ రూపొందించిన పర్సన్ ఎవరంటే గున్నార్ మిర్దాల్. ఈయన స్వీడన్ దేశస్థుడు. ఈ ప్రణాళికని తొలిసారిగా అమలు చేసి సక్సెస్ సాధించిన దేశం ఏంటంటే నెదర్లాండ్స్. ఈ ప్రణాళికని మన దేశంలో రూపొందించిన వ్యక్తి ఎవరంటే డిటి లక్డావాలా. టీడీ కాదు, డిటి లక్డావాలా. అంటే మన ఇండియన్ ఎకనామిక్ సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఈయన మార్చాడనమాట ఈ డిటి లక్డావాలా. ఆయన ఈ డిటి లక్డావాలా ఎవరంటే ఆ టైంలో మన డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, మన ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడు. మనం ఇంతకు ముందే చెప్పుకున్న ఈ రోలింగ్ ప్లాన్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే చిన్న ఇంకా కుటీర పరిశ్రమలు. గాంధీయన్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మనం ఈ చిన్న కుటీర పరిశ్రమల్ని చూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్రణాళికను మనం ఏమని పిలుస్తామంటే గాంధేయ ప్రణాళిక అని కూడా పిలుస్తాం. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటుంది, ఈ క్రింది ప్రణాళికల్లో గాంధేయ ప్రణాళికలని వేటిని పిలుస్తారని చెప్పి. ఆన్సర్ ఏంటంటే రోలింగ్ ప్రణాళికలు. లేదంటే ఈ రోలింగ్ ప్రణాళికల యొక్క అమలు కాలం ఏదని అడుగుతాడు. యాక్చువల్ అమలు కాలం అయితే 1978 to 83, కాకపోతే 80లోనే ఇవి మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అది ఎందుకనేది మనం లాస్ట్లో చూద్దాం. ఈ రోలింగ్ ప్లాన్స్ యొక్క మెయిన్ ఫోకస్ వచ్చి చిన్న కుటీర పరిశ్రమలో అనుకున్నాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఇయర్ ప్లాన్స్లో వేటి మీద ఎక్కువ ఫోకస్ చేశారంటే భారీ పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోలింగ్ ప్లాన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఒకసారి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా,
యాక్చువల్లీ ఇవి కూడా పార్ట్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్. అంటే యాక్చువల్గా ఇది 6th 5 ఇయర్ ప్లాన్ అనమాట. కాకపోతే ప్రాసెస్ మాత్రం డిఫరెంట్. ఆ ప్రాసెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్లాన్ విల్ బి అసెస్డ్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ ప్లాన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ అసెస్మెంట్ ఆధారంగా నెక్స్ట్ ఇయర్ ప్లాన్ని మనం రూపొందించి అమలు చేసుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఈ రోలింగ్ ప్లాన్లో 3 టైప్స్ ఆఫ్ సబ్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే, 3 రకాల సబ్ ప్లాన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ప్లాన్ ఫర్ కరెంట్ ఇయర్, ఈ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఒక ప్లాను. నెక్స్ట్ ప్లాన్ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇదేంటంటే 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఉంటాయి. మన పంచవర్ష ప్రణాళికలు కాబట్టి 5 ఇయర్స్ అనమాట ఈ ఫిక్స్డ్ ప్లాన్ యొక్క టైం. నెక్స్ట్ ఈ 2 కాకుండా పర్స్పెక్టివ్ ప్లాన్ అని ఇంకోటి ఉంటుంది. ఇదేమో లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట. దీనికి ఏంటంటే 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ లేదంటే 20 సంవత్సరాలు కానీ దీని టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాం మనం. ఈ ఫిక్స్డ్ ప్లాన్ యొక్క టార్గెట్స్ మనకి చేంజ్ కావు. అంటే ఇక్కడ 1978లో ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే 83కి సెట్ అయిన టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలని పెట్టుకుంటాం. అవి అయితే చేంజ్ కావు. కాకపోతే ఈ కరెంట్ ఇయర్ ప్లాన్స్ మాత్రం ఎవ్రీ ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రోలింగ్ ప్లాన్స్ యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీటి ఫ్లెక్సిబిలిటీ. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థలోని మార్పులకు అనుగుణంగా మనం వీటిని మార్చుకుంటూ ఉంటాం అనమాట. టార్గెట్స్ కానీ ప్రొజెక్షన్స్ కానీ లేదంటే బడ్జెట్ అలొకేషన్స్ కానీ మనం ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. అంటే ఏదో ఒక సెక్టార్లో మనకి లోటు కనిపించింది అనుకోండి, వేరే సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ఈ మనీని మళ్లించడం వీలవుతుంది అనమాట. అంటే ఆర్థిక వ్యవస్థలో రకరకాల పరిస్థితులు కానివ్వండి, డిమాండ్ అండ్ సప్లైలో మార్పులు కానివ్వండి, ఇలాంటివి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా కంపేర్ చేసుకుని వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. వెంటనే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, మరి ఇంతకుముందు 5 ఇయర్ ప్లాన్స్ చెప్పుకున్నాం కదా, 5th 5 ఇయర్ ప్లాన్ వరకు అక్కడ అసలు మరి కంపారిజన్ అనేది ఉండదా? అంటే ఈ 5 ఇయర్ ప్లాన్ ఒకసారి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఇంకేం పట్టించుకోరని మనకి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ అక్కడ కూడా పట్టించుకుంటారు. అంటే ఇప్పటికప్పుడు అసలు ప్రణాళిక అనేది సరిగ్గా అమలవుతుందో లేదో చెక్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రోలింగ్ ప్లాన్లో ఈ సంవత్సరం ఏమన్నా ఒక యాన్యువల్ రివ్యూ అయ్యింది అనుకుందాం. ఆ రివ్యూలో ఏంటంటే మనకి ఇంత లోటు ఉంది అని తెలిసింది, లేదంటే ఈ రంగంలో బాగా వెనకబడి ఉందని తెలిసింది. సో వాటిని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ని మనం రూపొందించుకోవడం జరుగుతుంది. కానీ ఇంతకుముందు 5వ పంచవర్ష ప్రణాళిక వరకు కూడా ఆ ప్రాసెస్ లేదు. ఓకే, ఇదనమాట మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ప్రీవియస్ ఇయర్లో ఉన్న డేటాని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ డేటాని మనం రూపొందించుకోవడం జరుగుతుంది ఈ రోలింగ్ ప్లాన్స్లో. సో ఇది దీని యొక్క అడ్వాంటేజ్ అని చెప్పుకున్నాం. మరి డిసడ్వాంటేజెస్ ఏమీ లేవా అంటే మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి మనకి ఇది 5 ఇయర్ ప్లాన్లో పార్ట్గా అమలు చేస్తామని చెప్పుకున్నాం కదా. 5 ఇయర్ ప్లాన్కి మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. అంటే ఇక్కడ 83లో కంప్లీట్ అవుతుంది కాబట్టి 83 వరకు మనం సెట్ అయిన థింగ్స్ అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటాం. కానీ ఈ రోలింగ్ ప్లాన్స్లో ఏమవుతుంది, ప్రతి సంవత్సరం కూడా మనం మార్చేసుకుంటున్నాం అనమాట, అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ మన టార్గెట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. సో ఈ 5 ఇయర్ పీరియడ్లో అచీవ్ చేయాల్సిన టార్గెట్ని మనం సక్రమంగా అచీవ్ చేయలేము అనమాట. ఎందుకంటే మనకి ఇయర్ బై ఇయర్ టార్గెట్స్ చేంజ్ అయిపోతున్నాయి కాబట్టి. దిస్ ఈజ్ ద మేజర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వరల్డ్ ఎకానమీ చూసినా సరే అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ మనలాగా డెవలప్ అవుతున్నా లేదంటే ఇంకా అభివృద్ధికి దూరంగా ఉన్న దేశాల్లో ఈ రోలింగ్ 5 ఇయర్ ప్లాన్ అనేది పెద్దగా సక్సెస్ కాలేదు. లైక్ మెక్సికో, మయన్మార్ ఇలాంటి దేశాలు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాయి. కాకపోతే వాటికి ఎకానమిక్స్ ఇంకా దారుణంగా కొలాప్స్ అయిపోవడంతో అవి ఏం చేశాయంటే వీటిని క్యాన్సిల్ చేసేసుకున్నాయి అనమాట. కాకపోతే ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆర్థికంగా కొంచెం బలమైన దేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ జపాన్ కానీ పోలాండ్ కానీ ఇలాంటి దేశాలు ఈ రోలింగ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఈ రోలింగ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే టైంకి మన దేశంలో దారిద్ర్య రేఖకు లేదా పావర్టీ లైన్కి బిలో ఉన్న జనాభా ఎంత అంటే 48.8%. సో ఇక్కడ మన మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే ఈ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న ఈ జనాభాకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఈ రోలింగ్ ప్లాన్స్కి మనం ఎంత వ్యయం చేశామంటే 12,177 కోట్లు వ్యయం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇలా ఉపాధి కల్పన కోసం మనం అమలు చేసిన ఒక ప్రోగ్రామ్ పేరు ఏంటంటే అంటే నిరంతర ప్రణాళికల టైంలో అమలు చేసిన ఒక ప్రోగ్రామ్ ఏంటంటే IRDP, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ద పూర్. సో ఇక్కడ బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ఈ IRDP స్కీమ్ని వాళ్ళు అమలు చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు అమలు చేశారంటే 1978లో అమలు చేయడం జరిగింది.
ఇది ఎంత గొప్ప పథకం అంటే మన దేశంలో ఇప్పటివరకు పేదరిక నిర్మూలనకు అమలు చేసిన పథకాల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్ అని చెప్తారు. నెక్స్ట్ ఈ ఐఆర్డిపిలో ముఖ్యమైన బెనిఫిషరీస్ ఎవరంటే రూరల్ ఆర్టిసన్స్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న హస్తకళాకారులు, అదేవిధంగా లేబరర్స్ అంటే శ్రామికులు, నెక్స్ట్ మార్జినల్ ఫార్మర్స్ అంటే చిన్న సన్నకారు రైతులు, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అంటే వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కాకుండా ఈబీసీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కేటగిరీస్కి చెందిన వాళ్ళు. ఇక్కడ ఈబీసీ వాళ్ళకి మ్యాక్సిమం లిమిట్ ఎంత ఉండాలంటే యాన్యువల్ ఇన్కమ్ అంటే వార్షిక ఆదాయం 11,000 లోపు ఉండాలి. వీళ్ళందరూ కూడా ఈ ఐఆర్డిపి పథకానికి అర్హులు అనమాట. సో వీళ్ళకి రకరకాల సబ్సిడీస్ ద్వారా ఉపాధి అవకాశాలని కల్పించడం జరుగుతుంది. సో ఈ సబ్సిడీ ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ 50% ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ 50% ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐఆర్డిపి స్కీమ్ని ఇనీషియల్గా అంటే 1978 to 79 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 బ్లాక్స్లో ఇనీషియల్గా ప్రవేశపెట్టడం జరిగింది, బాగా సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత 1980లో 5011 బ్లాక్స్కి అంటే మొత్తం కంప్లీట్ కంట్రీ వైడ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి రోలింగ్ ప్రణాళికల గురించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక డౌట్ వస్తుంది మనకి, సో ఇంత పాజిటివిటీ ఉంది కదా ఈ రోలింగ్ ప్లాన్స్లో, ఇంతకీ ఇవి సక్సెస్ అయ్యాయా లేదా అని చెప్పి. యాక్చువల్లీ ఇవి సక్సెస్ అయ్యాయో లేవో మనం చెప్పలేం, ఎందుకంటే ఇవి కూడా కంప్లీట్గా అమలు కాబడలేదు కాబట్టి. ఎందుకంటే 1977లో ఈ జనతా ప్రభుత్వం వచ్చింది, 78లో ఈ రోలింగ్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసింది. ఈ రోలింగ్ ప్లాన్స్ అమలు అయిన తర్వాత ఈ మొరార్జీ దేశాయ్ వాళ్ళ పార్టీలోనే కొన్ని గొడవల కారణంగా రిజైన్ చేయడం జరిగింది. రిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా చౌదరి చరణ్ సింగ్ ఎన్నికయ్యారు. కాకపోతే ఆయనకు కూడా పార్టీలో పార్లమెంట్లో మెజారిటీ అనేది లేదు. సో సడన్గా మిత్రపక్షాల మద్దతు ఉపసంహరించుకోవడం ద్వారా ఏమైందంటే ఈ జనతా గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయి మళ్ళీ 1980లో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో మళ్ళీ ఇందిరాగాంధీ వచ్చింది. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మరి ఆవిడ ఊరుకోరు కదా. సో ఆవిడ ఏం చేశారంటే 1980లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1 ఏప్రిల్ 1980 నుంచి కూడా ఈ రోలింగ్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ 6th 5-year ప్లాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోలింగ్ 5-year ప్లాన్ ఎప్పుడుతో ఎండ్ అయిందంటే 1980తోనే ఎండ్ అయిపోయింది. అంటే 2 years మాత్రమే ఈ ప్లాన్ అనేది నడిచింది. సో ఇంకా మనకు కంప్లీట్ కాలేదు కాబట్టి ఇది మన ఇండియాలో సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో చెప్పడం అనేది కష్టం. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ 6th 5-year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అమలైందంటే ఇది 1980 నుంచి 85 దాకా అమలైంది. ఈ ప్లాన్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ రోలింగ్ ప్లాన్ గురించి మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.